హాయ్ అండి. ఇవాళ వెల్లుల్లి పచ్చడి చూపిస్తాను రండి. వెల్లుల్లిపాయ చాలా బాగుంటుంది. ఇక చేశాను, ఎలా చేయాలో చూపిస్తాను. వేడి అన్నంలో చూడండి ఎంత రుచిగా ఉంటుందంటే, జ్వరం వచ్చినా నోరు బాగోలేకపోయినా ఇలా కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, నేను వేడి అన్నంలో ఇంత వెల్లుల్లిపాయ చేయి కాలుతున్నది. వేడివేడి అన్నం ఇప్పుడే దింపాను. గోరుచిక్కుడుకాయ కూర, వెల్లుల్లిపాయ పచ్చడి చేశాను. కలుపుకొని తిందామని, కొంచెం ఒంట్లో బాగాలేదని చేశాను. చాలా రుచిగా ఉంటుందండి వేడి అన్నం. ఇది దోశల మీదని రాసుకోవచ్చు. దోశ పోస్తున్నప్పుడు దోశ పోసాక మీదని రాసి తినొచ్చు. దోశల్లో, ఉప్మాలో, రొట్టెలో చాలా బాగుంటుంది. ఎక్కువ రాజస్థానీ వాళ్ళు చేస్తారు ఇది. ఎంత రుచిగా ఉంటుందంటే అడుగుదు రండి, ఎలా చేస్తారో చూపిస్తాను. ఫస్ట్ అయితే మూకుడు పెట్టాను. ఇందులో కొంచెం వెల్లుల్లిపాయ, ఒక పిడికిడు అనుకోండి వెల్లుల్లిపాయలు వెలిచాను. ఒలిచి పొడిగా వేచిస్తాను. నూనె వేయొద్దు ఇప్పుడు దేంట్లోనే. ఇది కొంచెం నీరు ఆరాడు ఇందులోది. నేనైతే ఒక రోజుకే చేస్తున్నాను. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర. ఇది నిలవ పచ్చడి కూడా చేసుకోవచ్చు. నేను లేదు, ఇవాళ ఒక్క రోజుకే చేస్తున్నాను. మళ్ళా రేపు తినలేము కదా, శనివారం అని. అందుకు ఇవాళకే ఇది. వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఒక 8 దగ్గర ఎండుమిరపకాయలు తుంచేసాను. ఇది కూడా దీంతో పాటు పొడిగా వేచేయాలి. ఏం లేదు, ఇందులో తడి పోయేటట్టుగా పొడిగా వేచేయాలి. మనం మెంతి గుండకి అన్నీ వేస్తాం కదా, ధనియాలు, మిరియాలు పొడిగా, అలాగే ఇదిను పొడిగా వేచి తీసేస్తాను. అయిపోయింది, తీసేస్తాను. తీసేసి చిన్న పిసరు చింతపండు కూడా నానబెట్టాను. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేయిస్తాను. ఒక విసిరికాయ అంతా చింతపండు, దీనికి సరిపడా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి. ఇగో చూడండి, ఇప్పుడు ఇందులో సరిపడా కొంచెం ఉప్పు వేస్తాను. ఉప్పు కొంచెమే, సరిపోతే తర్వాత వేసుకో. ఇగో విసిరికాయ అంతా చింతపండు నానబెట్టాను. ఈ చింతపండు వేసేస్తాను. ఈ నీరుతోనే రుబ్బేస్తాను. రుబ్బేసాక చూపిస్తాను మీకు. ఇగో మూకుడు పెట్టాను. అందులో కొంచెం నూనె వేసాను. కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. ఇందులోకి కొంచెం జీలకర్ర, పోపు, కరివేపాకు అవి ఏమి అక్కర్లేదు. కొంచెం ఆవాలు. జీలకర్ర మాడనేయొద్దు, వేగితే చాలు. ఇక చూడండి, చిట్పట్లు ఆడుతున్నారు కదా. ఇది కొంచెం చిట్పట్లు ఆడాక చూపిస్తాను. జీలకర్ర మాడొద్దు, పచ్చడి మళ్ళీ చేదు వచ్చేస్తుంది. కొంచెం ఇంగువ. ఇది బాగా నూనె ఎక్కుంది, వేడెక్కింది. వేగాక చూపిస్తాను రండి. నూనె ఉండాలి, కొంచెం ఎక్కువ నూనె. నిలవ పచ్చడికి అయితే ఇంకా నూనె పడాలి. నేను ఒక్క రోజుకే ఇది. సేమ్ నిలవ పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇలాగే. అందులో నీళ్ళు పోయకుండా రుబ్బాలి. పొడి పొడిగా రుబ్బి నూనెలో వేయాలి. ఇగో చూడు, నేను ఇవాళ ఒక్క రోజుకే చేశాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకో రోజు వస్తుంది, కానీ ఇవాళకే సరిపోతుంది. ఇది బాగా కలర్ వచ్చిందాక వేచాలి. ఆ వెల్లుల్లి, ఆ ధనియాలు అవన్నీ బాగా ఏమైనా పచ్చి ఉంటే బాగా ఇలా నూనెలో వేగుతుంది. ఇక చూడండి, ఇలాగా వేగి ఇలాగ కొంచెం గట్టి పడినట్టుగా అవుతుంది నూనె వదులుతూను. ఇక మూకుడు వదిలేస్తున్నది కదా నూనె ఇది. అప్పుడు తీసేది మన గిన్నెలో తీసాక కొంచెం సేపు తర్వాత కొంచెం నూనె వదులుతుంది మళ్ళా. అయిపోయింది, తీసేస్తాను రండి. ఇక చూడండి, పచ్చడి, వెల్లుల్లి పచ్చడి, వెల్లుల్లి ఎండుమిరపకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో తిని చూడండి, అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది.